హాయ్ ఫ్రెండ్స్, ది గ్రేట్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్. We have already explained 62 services. No one covered. It is world record actually. Out of 200, maybe anyone can explain 30 or less than 30. I am only the person explained 62 type of services. Really, it's great pleasure. Very happy. Yeah, very important topics. ENI, Elastic Network Interface. Elastic Network Interface. Number 2, versioning. What is meant by versioning? Number 3, AWS budgets. Number 3, AWS budgets. First, ENI, Elastic Network Interface. It is virtual network card. Elastic Network Interface is a virtual network card for Amazon EC2 instances. For Amazon EC2 instances. అంటే వెరీ సింపుల్ బాస్. 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయనుకో, వీటి రెండిటికి మధ్య అనుసంధానం. 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఈ 2 ఇన్స్టాన్సెస్కి మధ్య ఒక అనుసంధానం లాంటిది కార్డ్, విర్చువల్ నెట్వర్క్ కార్డ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఓకే, an elastic network interface is a virtual network card for Amazon EC2 instances. అయిపోయింది. It includes attributes like private IP, MAC address, security groups and more. Attributes ఏమేమి ఉంటాయండి? ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, MAC address, security groups and more. ENI can be attached, detached from instances. అటాచ్ చేయొచ్చు, టెర్మినేట్ కూడా చేయొచ్చు. అటాచ్మెంట్ అంటే అనుసంధానం ఏర్పాటు చేయటం, డిటాచ్మెంట్ అంటే యూ రిమూవ్ దట్ ఇంటర్ఫేస్. అటాచ్ చేయొచ్చు, డిటాచ్ చేయొచ్చు ఫ్రమ్ ఇన్స్టాన్సెస్. ఎనాబులింగ్ ఫ్లెక్సిబుల్ నెట్వర్కింగ్ సెటప్స్. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. అటాచ్ చేయొచ్చు, డిటాచ్ చేయొచ్చు అండ్ ఫ్లెక్సిబుల్. ఎస్. నెక్స్ట్, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ హై అవైలబిలిటీ నెట్వర్క్ అప్లయన్సెస్ అండ్ ఫెయిల్ఓవర్ స్ట్రాటజీస్. సెకండరీ ఈఎన్ఐస్ ఆల్సో ఉన్నాయి. సెకండరీ కూడా ఉందండి, నాట్ ఓన్లీ ప్రైమరీ. సెకండరీ ఈఎన్ఐస్ హెల్ప్ ఇంప్లిమెంట్ మల్టీ హోమ్డ్ ఇన్స్టాన్సెస్ ఇన్ ఏ విపిసి ఫర్ అడ్వాన్స్డ్ యూస్ కేసెస్. ఇంప్లిమెంట్ మల్టీ హోమ్డ్ ఇన్స్టాన్సెస్ ఇన్ ఏ విపిసి ఫర్ అడ్వాన్స్డ్ యూజ్ కేసెస్. నెక్స్ట్, వెర్జనింగ్ టాపిక్. వెర్జనింగ్కి యూ రిమెంబర్ వన్ ఎగ్జాంపుల్, గ్లేజియర్. S3లో మనం గ్లేజియర్ ఇవన్నీ చెప్పుకున్నాం. స్టాండర్డ్, గ్లేజియర్ ఇవన్నీ. స్టోరేజ్, గ్లేజియర్. S3 అంటే ఏంటి? స్టోరేజ్. గ్లేజియర్ అంటే ఇట్ స్టోర్స్ 10 to 15 years డేటా. బ్యాంకింగ్ డేటా, హాస్పిటల్స్ డేటా ఇంపార్టెంట్ ఉంటే కనుక 10 to 15 years, 20 years బ్యాక్ డేటా ఆల్సో ఇట్ కెన్ స్టోర్. 20 years బ్యాక్ డేటా మనకు కావాలంటే గ్లేజియర్లోకి వెళ్తాం. S3లో గ్లేజియర్కి వెళ్తాం. అది గుర్తుపెట్టుకోవడం. అంటే ప్రీవియస్ డేటా, ప్రీవియస్ వెర్జనింగ్ డేటా అనేది స్టోర్ అవుద్ది. ఇది అడ్వాంటేజ్ ఏంటి? బ్యాకప్, రికవరీకి కూడా యూజ్ అవుద్ది. మొత్తం చూద్దాం. వెర్జనింగ్ అంటే వెర్జనింగ్ ఇన్ AWS, ఎస్పెషల్లీ ఇన్ ఏ సర్వీస్ లైక్ అమెజాన్ S3. లైక్ అమెజాన్ S3 అని చెప్పేశాడు. S3 అంటే స్టోరేజ్. allow you to keep multiple versions of an object stored in a bucket. Allows you to keep multiple versions of an object stored in a bucket. అంటే ఇట్ ఈజ్ ఆల్సో లైక్లీ S3 స్టోరేజే. మల్టిపుల్ వెర్షన్ స్టోర్ చేస్తుంది ఆబ్జెక్ట్. S3లో కూడా సేమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్ బకెట్లో స్టోర్ అవుతుంది. అలౌస్ యూ టు కీప్ మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ స్టోర్డ్ ఇన్ ఏ బకెట్. అయిపోయింది. ఇట్ హెల్ప్స్ ప్రొటెక్ట్ అగైన్స్ట్ యాక్సిడెంటల్ డిలీషన్. అనుకోకుండా ఏమైనా డిలీట్ చేస్తే యాక్సిడెంటల్ డిలీషన్ ఆర్ ఓవర్ రైటింగ్ ఆఫ్ డేటా, as old versions can be restored at any time. అనుకోకుండా డిలీట్ అయిందనుకోండి, దాన్ని ఆ డేటా కావాలనుకుంటే మనం రిట్రైవ్ చేయొచ్చు. ఇట్ హెల్ప్స్ ప్రొటెక్ట్ అగైన్స్ట్ యాక్సిడెంటల్ డిలీషన్ ఆర్ ఓవర్ రైటింగ్ ఆఫ్ డేటా, యాజ్ ఓల్డర్ వెర్షన్స్ కెన్ బి రిస్టోర్డ్ at any point of time. With versioning enabled, each object gets unique version ID. Each object gets యూనిక్ వెర్షన్ ఐడి. అంటే ఈ ప్రతి ఆబ్జెక్ట్కి కూడా యూనిక్ వెర్షన్ ఐడి ఉంటుంది. ఆ ఐడి ప్రకారం మనం రీట్రైవ్ చేయొచ్చు డేటాని. ఎస్, మేకింగ్ ఇట్ ఈజీ టు ట్రాక్ చేంజెస్ ఓవర్ టైమ్.
over time. Versioning is useful for backup and recovery strategies. ప్రీవియస్ డేటా ఏమైనా పోతే కానీ డేటా లాస్ అయితే బ్యాకప్ అండ్ రికవరీ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వెర్జనింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బ్యాకప్ and recovery strategies, ensuring that previous versions of files remain accessible. It can be combined with lifecycle policies to manage data retention and transition older versions to cheaper storage classes like Glacier. వెర్జనింగ్ అనగానే మనకి S3లో గ్లాసియర్ గుర్తొచ్చేయాలండి. S3 కూడా స్టోరేజ్ ఆబ్జెక్ట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ స్టోర్డ్ ఇన్ బకెట్స్. వెర్జనింగ్ కూడా సేమ్ like S3 stored in the form of object stored in the buckets. So backup and recovery use of the previous unexpected deletions, previous data corruptions, overwritings ఏమైనా ఉంటే మనం రిట్రైవ్ చేయొచ్చు. ప్రతిదానికి కూడా యూనిక్ ఐడి ఉంటుందిగా, వెర్జన్ ఐడి, యూనిక్ వెర్జన్ ఐడి ఉంటుందిగా. యూనిక్ వెర్షన్ ఐడి ప్రకారం మనం రీట్రైవ్ చేయొచ్చు. గ్లాసియర్ స్టోర్స్ 10 to 15 years డేటా. 10 to 15 years డేటా అనేది ఇంపార్టెంట్. S3 గ్లాసియర్లో స్టోర్ చేస్తాం. సేమ్ వెర్జనింగ్ కూడా అదే. సో మనకి వెర్జనింగ్ అనగానే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు S3 గ్లాసియర్ అంతేనండి. ఇంకా ఎక్కువ చెప్పినా యూ మే ఫీల్ బోర్. సిమిలర్ అనమాట. S3 వెర్జనింగ్ అంటే S3 గ్లాసియర్కి సిమిలర్. అది AWS బడ్జెట్స్. AWS బడ్జెట్స్ అంటే చూద్దాం. నేమ్లో కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్లో నేమ్ ఉంటుందండి. మానిటర్ యువర్ AWS స్పెండింగ్స్ అండ్ రీసోర్స్ యూజేజ్. AWS బడ్జెట్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ మానిటరింగ్. ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎందుకు, ఎలా ఖర్చు చేస్తున్నారు. స్పెండింగ్స్ అంటే కంప్లీట్ డేటా అబౌట్ స్పెండింగ్స్ అంతే. మానిటర్ యువర్ AWS స్పెండింగ్స్ అండ్ రీసోర్స్ యూజేజ్. ఏ రీసోర్స్ ఎప్పుడు ఏమి చేస్తున్నారు. సో స్పెండింగ్స్ రీసోర్స్ గురించిన కంప్లీట్ డేటా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. AWS బడ్జెట్ మానిటర్ చేయొచ్చు. ఏవే మానిటర్ చేయొచ్చు? నెంబర్ 1 AWS స్పెండింగ్స్, రీసోర్స్ యూజేజ్. ఈ రెండింటిని యూ కెన్ క్రియేట్ బడ్జెట్స్ బేస్డ్ ఆన్ కాస్ట్, యూజేజ్, రిజర్వేషన్, సేవింగ్ ప్లాన్స్ టు ట్రాక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ అకౌంట్స్. నెక్స్ట్ ఇట్ సెండ్ అలర్ట్స్ వెన్ యూజేజ్ ఆర్ కాస్ట్ ఎక్సీడ్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఖర్చు చేయాల్సిన దగ్గర 1200 అయిపోయింది అనుకోండి, లేదా 1100 అయిపోయింది అనుకోండి. ఇట్ సెండ్స్ అలర్ట్స్. యువర్ ప్లానింగ్ ఈజ్ ఓన్లీ 1000 రూపీస్ బట్ ఇట్ ఈజ్ ఎక్సైడ్స్ అని ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట. AWS బడ్జెట్ సెండ్స్ అలర్ట్స్ వెన్ యూజేజ్ ఆర్ కాస్ట్ ఎక్సైడ్స్ యువర్ డిఫైర్డ్ థ్రెషోల్డ్, హెల్పింగ్ యూ స్టే ఆన్ టాప్ యువర్ స్పెండింగ్స్. చక్కగా అలర్ట్ పంపిస్తుంది. బెటర్ కదండి. మనం అలర్ట్ పంపిస్తే మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ డీటెయిల్డ్ రిపోర్టింగ్ అండ్ ఇంటిగ్రేట్స్ విత్ AWS. It supports detailed reporting and integrates with AWS Cost Explorer. Integrate with Cost Explorer. Cost Explorer అనేది it is one type of service. ఇది కూడా సేమ్. Cost Explorer కూడా స్పెండింగ్స్ గురించి. ఈ స్పెండింగ్స్ గురించే మనం ప్రీవియస్ 62 సర్వీసెస్ చెప్పుకున్నాం కదా. 62 సర్వీసెస్లో AWS కాస్ట్ ఎక్స్ప్లోరర్ గురించి ఒకటి ఉంటుంది, అది చూసుకోండి ఒకసారి. ఇట్ సపోర్ట్స్ డీటెయిల్డ్ రిపోర్టింగ్ అండ్ ఇంటిగ్రేట్స్ విత్ AWS కాస్ట్ ఎక్స్ప్లోరర్ టు ఎనలైజ్ ట్రెండ్స్ అండ్ ఫోర్కాస్ట్ ఫ్యూచర్ కాస్ట్. దేనికోసం అండి? ఎనలైజ్ ట్రెండ్స్ అండ్ ఫోర్కాస్ట్ ఫ్యూచర్ కాస్ట్. ఫోర్కాస్టింగ్ కోసం యూజ్ అవుతుంది. AWS బడ్జెట్ ఈజ్ యూస్ఫుల్ టూల్ ఫర్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ కంట్రోల్ అండ్ ఆప్టిమైజింగ్ యువర్ AWS ఎక్స్పెండిచర్. ఇది అసలైన పాయింట్. AWS బడ్జెట్ ఈజ్ యూస్ఫుల్ టూల్ ఫర్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ కంట్రోల్ అండ్ ఆప్టిమైజింగ్ యువర్ AWS ఎక్స్పెండిచర్. మీరు బస్ యువర్ ప్లానింగ్ ఈజ్ ఓన్లీ 1000 రూపీస్ బట్ 1000 ఎక్సీడెడ్ అని మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో మనం జాగ్రత్త పడిపోతాం. ఫైనాన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, కాస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఆప్టిమైజింగ్ యువర్ AWS ఎక్స్పెండిచర్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో మనం AWS బడ్జెట్స్, వెర్జనింగ్ అండ్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ 3 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.